ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 29వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 29వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో తెలివిగా రాణించగలుగుతారు. కోరుకున్న విధంగా విజయాలను పొందగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో తెలివిగా ఉండటం మీకు మరింతగా విజయాలను తెచ్చిపెడుతుందండి. చక్కగా మీ ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారు. అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారండి. అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీరు వాటన్నిటిని కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో చక్కగా బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే అట్లాంటి వాటిని ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వాటి నుంచి మీరు బయటపడగలుగుతారండి. ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కారం కూడా జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక పరిస్థితుల రీత్యా మీరు ఈరోజు చక్కగా ముందంజలో ఉండగలుగుతారండి. అంటే ఏదైతే మీరు చేస్తున్నారో వాటిలో లాభాలను చూడగలుగుతారు. పెట్టుబడుల్లో లాభాలను కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం కానీ, లేదా మీకు ఉన్న ఆదాయ మార్గాల కంటే రెట్టింపు ఆదాయ మార్గాలు పెరగటం కానీ, అంటే వివిధ వృత్తులలో మీరు మీ నైపుణ్యాన్ని చూపించుకుంటూ ఇంకా రెట్టింపుగా ఆదాయాన్ని సంపాదించుకోవడం కానీ, ఇట్లా డబ్బుకు పరమైన విషయాలలో చక్కగా మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. చిన్న వృత్తుల నుంచి పెద్ద వృత్తుల వారికి కూడా చక్కటి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పనిలో కొంత పనిభారం, ఒత్తిడి అనేవి ఉంటాయండి సహజంగానే. అయినప్పటికీ కూడా మీరు వేటిని కూడా పట్టించుకోరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చకచకా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోని మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. పనుల నిమిత్తం కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అటువంటి సమయంలో మీరు కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో చక్కగా మీరు ముందుకు సాగించుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికి ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే మీ పనులను కొంతవరకు ఇబ్బంది పరచాలని కానీ, లేదా పనులను వాయిదా వేయించాలని కానీ, కొంత ఎవరైనా కానీ వాటి కోసం చూడటం కానీ, అట్లాంటి ప్రయత్నాలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయరు. మీ ప్రతి పనిని కూడా మీరు ఎంతో తెలివితేటలతో చురుగ్గా తీసుకుని వెళ్ళగలుగుతారండి. అక్కడ సమయానికి ఎలా ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించటం మీకు మరింతగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే అందిస్తుందండి. ముఖ్యంగా మీరు మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన విధానం కానీ అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. మీరు తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు చేసుకువెళ్ళగలుగుతారు. అందరినీ మెప్పించుకుంటూ ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీరు బాగుపడటమే కాకుండా మీ వెన్నంటే ఉండి ఎవరైతే ఉంటారో, లేదా మీ పనుల వలన ఎవరైతే బాగుపడాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీ వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందండి. అంటే మీరు సంపాదించుకుంటారు, మీ వెన్నంటే ఉన్న వారికి కూడా సంపాదన పెరగడం కానీ, వారికి కూడా వారి పనులు మీ ప్రయత్నాలతో పాటు పూర్తవ్వడం కానీ, వారికి కూడా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఎవ్వరికి కూడా లేదనకుండా చేతనైనంతలో మాట సాయం కానీ, మీ యొక్క ఆర్థిక సహాయం కానీ, అంటే మీకు చేతనైనంతలో చేయగలిగిన స్థితిలో ఉంటారు. అది కూడా మానసిక సంతృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ పెద్దలు కానీ ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారు. ఎన్ని సలహాలు తీసుకున్నప్పటికీ కూడా ఏది మంచిది, ఏది చెడ్డది అని విషయంలో మాత్రం మీరే జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలను అయితే, అంటే తుది నిర్ణయం అయితే తీసుకోగలుగుతారు. ఆ విధంగా ప్రతి విషయాల్లోనూ కూడా మీరు తుది నిర్ణయాన్ని తీసుకుంటూ అమలుపరుచుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా ఈరోజు భవిష్యత్తు కోసం, అంటే రానున్న రోజుల కోసం కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేదా ఏదైనా
పనులు ప్రారంభించడం కానీ ఇట్లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ వ్యవహారాల నిమిత్తం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తుల కోసం కొన్ని బహుమతులు కొనుగోలు చేయటం కానీ, లేదా స్వర్ణాన్ని కొనుగోలు చేయటం కానీ, లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి ఎవరికైతే కోరికలు ఉన్నాయో, ఎవరైతే ఆ దిశగా ప్రయత్నాలను చేస్తున్నారో వారందరికీ కూడా చక్కగా మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏది కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఆ దిశగా మీ అడుగులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా వాటిలో కూడా మీరు విజయాలను అయితే పొందగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారండి. మీ వెన్నంటే ఉండి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా పాటిస్తూ చక్కగా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ప్రశాంతతనైతే కలిగిస్తుందండి. ఖర్చులైతే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా అంటే అనవసరమైన ఖర్చులు కూడా కొన్ని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయినప్పటికీ మీరు వాటినన్నిటిని కూడా చక్కగా సర్దుబాటు చేసుకుంటూ ఏది అవసరం, ఏది అనవసరం అనేది మీరు ముందుగానే బేరీజు వేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ ఇట్లాంటివి చేస్తూ పొదుపు నిల్వలను భవిష్యత్తు కోసం మీరు చక్కగా ముందు పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా వాటిని నిల్వ రూపంలో ఉంచడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుంది. ఎట్టి ఇబ్బందులు లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కబెట్టుకోగలుగుతారు. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నప్పటికైతే వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం కానీ, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల కానీ మీ పనులన్నిటినీ కూడా సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ యొక్క ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉంటూ చక్కటి స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయిని కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఎంతో చక్కగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం తగ్గుతుంది. ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఏదైతే వేతనం ఉంటుందో దాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి. చక్కగా కోరుకున్న విధంగా మీ యొక్క పనికి తగిన గుర్తింపును కూడా మీరు పొందగలుగుతారండి. అందరి సహాయ సహకారాలు కూడా అందడం, చక్కగా మీ యొక్క పనులు, మీ బాధ్యతలను నిర్వర్తించుకోవడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి రూపాయిని కూడా మీరు చక్కగా పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ప్రతి పనిని ఎంతో చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ పనుల నిర్వహణలో మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా సకాలంలో మీ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఇద్దరి మాట ఒకటే. మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు ముందు అడుగులు వేయగలుగుతారు. వారు ప్రతి నిర్ణయంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కొత్త నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో మరింతగా ముందడుగులు వేసుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కొత్త కొత్త ఆలోచనలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ బాధ్యతల నిర్వహణలో ఈరోజు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పని కూడా అందరి మేలు కోరే విధంగా ఉండటం వలన మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన రొట్టెలను అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.